రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ కింద నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 100% రాయితీతో సౌర పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే తన లక్ష్యం అన్నారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమర్చుతామన్నారు. మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. తన చిన్నప్పటి రోజుల్లో కరెంటు సరిగా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. లాంతర్ల దగ్గర చదువుకునేవాళ్లమన్నారు. కరెంట్ ఎక్కడో తయారవుతుందని, కానీ సౌర పలకల ద్వారా మన ఇంటిపైనే విద్యుత్ తయారవుతుందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించి ఇటీవల రాజమండ్రిలో గేమ్ చేంజర్ సోలార్ ఈవెంట్ నిర్వహించగా అధిక ప్రాధాన్యతనిచ్చానని చెబుతూ వీటి వల్ల కరెంటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాయన్నారు. గేమ్ చేంజర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి 2 కిలోవాట్ల కరెంటు కళ్యాణ్ చేసుకునేందుకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. ఒక్కో కిలో కుటుంబాలకు 5 లక్షల 60,000 ఇస్తారని, అయితే 2 కిలోవాట్ల కరెంటు కాకినాడ రాజమండ్రి 10,000 రోజును పట్టించుకోకపోవడం వల్లే దీనివల్ల నెలకు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి యూనిట్లు కరెంటు వాడితే 200 నుంచి 300 బిల్లు కడుతున్నారని, మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకుని మిగిలిన 140 యూనిట్లు గ్రిడ్కు ఇవ్వవచ్చని, అలా 4-5 ఏళ్లు ఉత్పత్తి చేసిన కరెంటును గ్రిడ్కు ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితంతో పాటు 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానెళ్లు సొంతమవుతాయన్నారు. పైగా ఏడాదికి 5,000 వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ఖర్చు లేకుండా ప్యానెల్స్ పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటుందని, సోలార్తో విద్యుత్ ఉత్పత్తి వల్ల ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇవ్వవచ్చన్నారు. క్యాన్సర్ వంటి రోగాలకు కాలుష్యమే కారణమని, మనం తినే తిండి, పీల్చే గాలి మొత్తం కాలుష్యమే అన్నారు. ఎరువులతో పండించిన పంట తిని మనం రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. పొల్యూషన్ లేకపోతే 100 ఏళ్లు జీవించవచ్చని వ్యాఖ్యానించారు. ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం వేయడంతో రోగాల బారిన పడుతున్నామన్నారు. చెట్లను పెంచాలని, ఆ గాలి పీల్చితే మీ ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. మన కుప్పం నియోజకవర్గంలో కొన్ని చోట్ల 1200 అడుగుల లోపల నీరు ఉందని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రీనీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో కుప్పం మొత్తం ఎలక్ట్రికల్ సైకిల్స్ రాబోతున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల మాదిరి ఛార్జింగ్ స్టేషన్లు పెడతామని చెప్పారు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో విధ్వంసాలు సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని సీఎం మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఎవరైనా తోకలు జాడిస్తే కట్ చేస్తానని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.